మీకు మనవి చేసేది ఏంటంటే ఇవాళ అమరావతి రాజధానిలో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ నవనగరాలు ఆ 33,000 ఎకరాలు తోడు ప్రభుత్వ భూమి కానీ నదులు బాగులు కానీ కొండకొట్ట కానీ అడవి కానీ అంతా కలిపి దాదాపు 58,000 ఎకరాలు. నవనగరాలకి 47,000 ఎకరాలు ఉంది. వీటిల్లో అంత అవసరాలు ఉండవు. ఉదాహరణకు మీకు హెల్త్ సిటీ ఉంది. హెల్త్ సిటీ 6,500 ఎకరాలు కేటాయించారు. అంత అవసరంలా? ఇప్పుడు ఢిల్లీలో మన హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ చాలా గొప్ప హాస్పిటల్ కదా, 23 ఎకరాల్లో ఉంది. ఢిల్లీలో పార్లమెంటు దగ్గరగా ఉంటుంది రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, అది 30 ఎకరాల్లో ఉంది. ఎయిమ్స్ భువనేశ్వర్లో పెట్టారు, 100 ఎకరాల్లో పెట్టారు. ఇక్కడ మన మంగళగిరి దగ్గర 183 ఎకరాలు ఇచ్చారు. ఓకే, మంచిదే. కానీ బోర్డంత మిగులుతుంది, ఇంకా బోర్డంత మిగులుతుంది. అట్లాగే ఇప్పుడు మొన్న నారాయణ గారు చాలా గొప్ప విషయం చెప్పాడు. గన్నవరంలో ఎయిర్పోర్ట్ కాదు, రాజధానిలో ఉండాలి, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాలు కావాలి అన్నాడు. దాంతోపాటు ఇంకొక బాంబు పేల్చాడు. ఏమన్నాడు? 5,000 ఎకరాలు మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వాలంటే రైతుల దగ్గర నుంచి 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటే కానీ 5,000 ఎకరాలు ఇవ్వలేము అన్నాడు. ఇప్పుడు అమరావతిలో నవనగరాలలో కనీసం 17,000 ఎకరాలు మిగిలిపోతుంది. ఉదాహరణకి జస్టిస్ సిటీ న్యాయ నగరం 3,150 ఎకరాలు. హైదరాబాద్లో హైకోర్టు ఎంతలో ఉందో తెలుసా అండి? 50 ఎకరాల్లో ఉంది. అర్థమైందా? బోర్డు మిగులుతుంది. అట్లాగే పర్యాటక నగరం 11,500 ఎకరాలు కేటాయించారు దానికి. అంటే నేను చెప్పేది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటంటే, అంత భూమి మిగిలే పరిస్థితి ఉండగా మళ్ళీ కొత్తగా 5,000 ఎకరాలు కావాలి, దానికోసం 30,000 ఎకరాలు తీసుకోవాలి అని ఏంటి డ్రామా? నారాయణ గారు దయచేసి ఆపండి. ఇది మీకు అంత బాగా నీకు ఇదుంటే నువ్వు త్యాగం చేయి, అదేమి లేదే. ఇది కరెక్ట్ కాదు. ఇది అన్యాయంగా రైతులకు అసలు అప్పుడు మూడు సంవత్సరాల్లో ఎల్పిఎస్ లేఅవుట్లు అన్నీ రోడ్లు వేసి డ్రైనేజీలు బాగు చేసేసి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసి అండర్ గ్రౌండ్ టెలికమ్యూనికేషన్ పెడతామని మంచినీళ్ళ సౌకర్యం కలగజేస్తాం. 3 ఏళ్లలో అయిపోతుంది. చేసేసామని మీకు కాగితం పంపిస్తాం, ఆ తర్వాత అమ్ముకోండి అని 9.14 అగ్రిమెంట్ మీద క్లియర్గా హామీ ఇచ్చి మరి అమలు చేయలేదే. ఇవాళ నీ మాట ఎట్లా నమ్మాలి? నిన్ను నమ్మి కొత్తగా 44,000 ఎకరాలు ఇవ్వాలా? నేను మనవి చేస్తున్నా, అది చాలా దుర్మార్గం. ఆ 44,000 ఎకరాలు తీసుకుంటే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడన్నా కొద్దిమంది ఇద్దామనే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచిగా ఉంటుంది. అట్లాగే చేతికొండ ఏళ్ళన్నీ ఒక లైన్లో లేవు, ఉంటారు. కానీ దీర్ఘంగా ఆలోచించితే నష్టపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ తీసుకున్న దానికే ఇంతవరకే అభివృద్ధి ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవటం ఏంటి? ఏదీ జరగదు. చివరికి నేను ఒకటే చెప్తున్నా, అధికారం కొనసాగుతుంది అనే భ్రమల్లో ఉంటే పొరపాటు. కిందటిసారి కూడా అపసవ్యమైన మార్గంలో సింగపూర్ సంస్థకి అయాచితమైన లబ్ధి చేకూర్చారు. స్విస్ ఛాలెంజ్ అనేటటువంటి ఒప్పందంలో అతడు పెట్టే జస్ట్ 306 కోట్లకి కొన్ని వేల కోట్ల రూపాయల లాభం వచ్చేటట్టు పెట్టారు ఇదివరకు. మరి ఎందుకు కట్లా? ఏమన్నా పని చేశారా? అసలు ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు కదా. ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు కట్లా? వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకుంది. ప్రభుత్వం మారుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది,
ప్రభుత్వం మారుతుంది, రేపు ఇవాళ మనం ఏదన్నా పెట్టుబడి పెడితే రేపు ఆవిడ ఏం చేస్తాడో అనేటటువంటి అభిప్రాయంతోనే మోటాముల్లి సర్దుకుని వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి కొద్దిమందిని ఎల్లకాలం మనం భ్రమల్లో పెట్టగలం, కానీ ప్రజలందరినీ భ్రమల్లో పెట్టడం సాధ్యపడదు. ఆ వాస్తవాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకుని ఆయన అట్లా వద్దని చెప్పి దయచేసి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇప్పటికైనా మీ సపోర్ట్ మీద అక్కడ ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి మన పోలవరం ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తుకి కట్టి తీరాల్సిందే. ఆ 135 నుంచి 150 మధ్యలో నిర్వాసితులు అయ్యేటటువంటి ఆ అడవి బిడ్డలు, ఆదివాసీలు, వాళ్ళకి నష్టపరిహారం, పునరావాసం తప్పనిసరిగా కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తప్పనిసరిగా ఇనుము బొగ్గు గనులు కేటాయించి ఆ ఫ్యాక్టరీని నడిపేటట్టుగా చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి సమస్యలు మన రైతాంగానికి సంబంధించి, పేదవాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి, అక్కడ రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ పథకాలు, ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ పథకాలు, అట్లాగే వెలిగొండ ప్రాజెక్టు, ఇటువంటి వాటన్నిటిని కూడా త్వరగా పూర్తి చేసేదానికి కేంద్రం సహకారం తీసుకుని ముందుకు నడవాలి. ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ చెప్పేది నాకు ఆయన మీద ఏదో కోపంతో నేను చెప్పానని అనుకోవద్దు ఎవరు కూడా. కిందసారి కూడా నేను స్పష్టంగా ఆ రోజున చెప్పాము, జరీబు పొలాలు వదిలేయండి బాబు, ఆ మెట్ట పొలాల్లో తీసుకోండి అంటే వినిపించుకోకుండా మొత్తం తీసుకుని మొత్తం ఆ బంగారం వంటి సారవంతమైన భూముల్లో కూడా ఇంగ్లీష్ తుమ్మ చెట్లు పెరిగి చివరికి 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అవన్నీ ప్రకృతితో పీకాల్సిన పరిస్థితి అయ్యింది అనే విషయాన్ని మర్చిపోవద్దు. అయితే జగన్ వచ్చి 3 రాజధానులు అన్న తర్వాత హైకోర్టులో దావా వేశాం. తప్పిది. ఒకసారి ఒక ప్రభుత్వం ఒక చోటని నిర్ణయం చేసి అక్కడ నిర్మాణాలు మొదలుపెట్టి కేంద్రం డబ్బు ఇచ్చి కొంత ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం మారినంత మాత్రాన నువ్వు ఎక్కడో ఇంకో చోట అంటే ఏం కుదరదు అని చెప్పి కోర్టులో వేశాం. మొదటి రోజునే చెప్పా, జగన్ ఒక్క అంగుళం కూడా కదిలించలేడు అని చెప్పి చాలా ఖరాఖండిగా చెప్పాను. కోర్టు కూడా చివరికి కొట్టేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అందువలన రైతుల యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కేవలం ఏదో ఒక నగరం అభివృద్ధి అయిపోతే రాష్ట్రం అంతా అభివృద్ధి అయిపోతుందనే అంచనా తప్పు. హైదరాబాద్ నగరం అది కొన్ని వందల సంవత్సరాల నుంచి నిదానంగా అభివృద్ధి అవుతూ వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఐటీ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆయన ముందుగా దానికి మంచి నిర్ణయాలు చేయటం వలన పెరిగింది, సైబరాబాద్ అభివృద్ధి అయింది, దాంతోపాటు ఇన్కమ్ పెరిగింది, మంచిగా జరిగింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ జగ్రాఫికల్గా దానికి ఉన్నటువంటి లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. దాని వలన కొన్ని వందల కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా